నాయకులు చాలా మంది వస్తుంటారు పోతుంటారు, కానీ కొందరు నాయకులు మాత్రం కాలంతో పాటు ప్రజల జ్ఞాపకాల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంటారు. వారు చేపట్టిన పదవుల కంటే వారు చేసిన మంచి పనులే చరిత్రలో నిలబడిపోతుంటాయి. అలాంటి అరుదైన నాయకుల్లో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరు. నేడు ఆయన 77వ జయంతి. ఈ సందర్భంగా ఒక రాజకీయ నాయకుడి గురించి మాత్రమే కాకుండా ప్రజలతో మమేకమైన ఒక వ్యక్తి గురించి, సేవను రాజకీయాల కంటే గొప్పదిగా భావించిన ఒక నాయకుడి గురించి, ఆయన మిగిల్చిన ముద్ర గురించి ఒకసారి మాట్లాడుకుందాం రండి. వైద్య వృత్తితో ప్రజాసేవను ప్రారంభించిన వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ప్రజల సమస్యలనే తన రాజకీయ కేంద్ర బిందువుగా మార్చుకున్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న గ్రామాల్లో కనిపించడం, రైతులతో మాట్లాడటం, సామాన్య ప్రజల బాధలు వినడం ఆయన రాజకీయ జీవితంతో విడదీయరాని అనుబంధంగా ఉండిపోయింది. ఇక ప్రజల మధ్యకు వెళ్లి వారి కష్టాలను స్వయంగా తెలుసుకోవాలనే తపన ఆయనను వేల కిలోమీటర్ల పాదయాత్రకు నడిపించింది. ఇక పాదయాత్ర కేవలం రాజకీయ యాత్ర మాత్రమే కాకుండా ప్రజల మనసులను చదివిన ప్రయాణంగా కూడా ఉండిపోయింది. ఇక రైతు పొలంలో నిలబడి వారి ఆవేదనను విన్న నాయకుడు, కరువు కాటకాలను చూసిన నాయకుడు, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న గ్రామాలను చూసిన నాయకుడు అతను, వైద్యం కోసం అప్పుల పాలవుతున్న కుటుంబాలను చూసిన నాయకుడు, ఇక ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించిన నాయకుడిగా వైఎస్ఆర్ ప్రత్యేక గుర్తింపు పొందారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాన్ని ప్రభుత్వ పాలనలో కీలక భాగంగా మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆయన. రైతు సంక్షేమం, సాగునీటి అభివృద్ధి, ఆరోగ్య సేవలు, విద్య, గ్రామీణ అభివృద్ధి, మహిళల సాధికారత వంటి అనేక రంగాల్లో పలు కార్యక్రమాలను ఆయన చేపట్టారు. ఇక రైతులకు ఉచిత విద్యుత్ నిర్ణయం తీసుకోవడం అనేది, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడము, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయడం వంటి అంశాలు ఆయన పాలనలో ప్రధానంగా చర్చకు నిలిచాయి. ఇక ఆరోగ్యశ్రీ వంటి ఆరోగ్య పథకాల గురించి మాత్రం చెప్పనవసరమే లేదు. ఆ పథకాల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం ఆయన చేశారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే 108 అంటే 108 అంబులెన్స్ సేవలు చేసిన నిమిషాల్లో గ్రామీణ ప్రాంతాలకు ఆరోగ్య సేవలను చేరువ చేసే కార్యక్రమాలు ప్రజల్లో విశేష ఆదరణ కూడా పొందాయి. ఇక విద్య పేదలకు భారంగా మారకూడదనే ఉద్దేశంతో ఉన్నత విద్యకు ప్రోత్సాహం ఇచ్చేటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మనందరం కూడా తీసుకుంటా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం కూడా ఆ రోజు ఆ మహానాయకుడు చొరవతో తీసుకొచ్చింది. ప్రతి ఒక్క పేద విద్యార్థి గుండె చప్పుడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. గృహాలు లేని వారికి ఇల్లు, మహిళా సంఘాలకు చేయూత, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం వంటి కార్యక్రమాలకు కూడా ఆయన పాలనలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఇక అదే సమయంలో ఏ నాయకుడి ప్రయాణమైనా విమర్శలు లేకుండా సాగదు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంలోనూ అనేక విమర్శలు వచ్చాయి. ఇక ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు, భారీ ప్రాజెక్టులు, రాజకీయ విధానాలపై ప్రత్యర్థుల ప్రశ్నలు లేవనెత్తారు. అయినప్పటికీ ప్రజలతో తన అనుబంధాన్ని మాత్రం ఆయన కొనసాగించారు. అదే ఆయనను ఇతర నాయకుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. నాయకత్వం అంటే కేవలం సభల్లో ప్రసంగించడం మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లో ఒక ఆశను నింపడం కూడా. ఆ విషయాన్ని తన రాజకీయ ప్రయాణంతో నిరూపించుకునేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతగానో ప్రయత్నం చేశారు. ఆయనకు రాజకీయంగా మద్దతు ఇచ్చిన వారు ఉన్నారు, విమర్శించిన వారు కూడా ఉన్నారు. కానీ ప్రజలతో మమేకమైన నాయకుడిగా ఆయనను గుర్తు చేసుకునేవారు అన్ని వర్గాల్లోనూ కనిపిస్తారు. స్టిల్ ఈ రోజుకి కూడా అన్ని పార్టీల్లోనూ మనకు కనిపిస్తారు. ఒక నాయకుడి గొప్పతనం ఆయన ఎంతకాలం అధికారంలో ఉన్నారన్న దానితో నిర్ణయించబడదు, ఆయన ప్రజల హృదయాల్లో ఎంతకాలం జీవిస్తారన్నదే అసలైన కొలమానం. నేటికి అనేక గ్రామాల్లో రైతుల మాటల్లో, సంక్షేమ పథకాల గురించి జరిగే ప్రతి చర్చలో, రాజకీయ విశ్లేషణలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వినిపిస్తూనే ఉంటుంది. కాలం మారింది, రాజకీయాలు మారాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ప్రజలతో అనుబంధాన్ని ఏర్పరచుకున్న నాయకుల జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు. నేడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఆయన ప్రజాసేవను, నాయకత్వాన్ని, ప్రజా సంక్షేమం పట్ల ఆయన చూపిన నిబద్ధతను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పిద్దాం. ప్రజల కోసం పనిచేసిన నాయకులను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ప్రజల గుండెల్లో చోటు సంపాదించిన నాయకులు ఎప్పటికీ సజీవంగానే ఉంటారు.